మన అంతరంగంలో ఎపిసోడ్ నెంబర్ 4. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు తీసుకున్నటువంటి వీడియో వచ్చేసి నీ మైండ్లో నీ నీ మైండ్లో ఉన్నటువంటి దేవుడు దెయ్యం ఏందా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక బుక్ చదివానండి. అండర్స్టాండింగ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ 2019 అనే బుక్ కరోనా టైంలో చదివాను. ఆ బుక్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ గురించి, మనలో ఉన్నటువంటి దెయ్యం గురించి ఈరోజు మీతో డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. నువ్వు డైలీ ఏం మాట్లాడుకుంటున్నావు? లేచిన కాడ నిన్న ఎపిసోడ్కి ఇది కంటిన్యూషన్ అండి. నువ్వు లేచిన కాడ నుండి నిద్రపోయే వరకు ఏం మాట్లాడుకుంటున్నావు? అది పాజిటివ్ టాకా, నెగిటివ్ టాకా? ఆ సంఘర్షణ, మాట్లాడుకునే మాటలే నీకు ఉన్నటువంటి ప్రజెంట్ లైఫ్. అంటే నీ బిహేవియర్, ఎమోషన్స్, రెస్పెక్ట్, సొసైటీలో రికగ్నైజేషన్, బయట ప్రపంచం అన్నీ నీ ఆలోచన విధానమే. రోజంతా నీకు ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచిస్తున్నావా? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఇవన్నీ తెలియాలంటే ఈరోజు ఇచ్చేటువంటి టాస్క్ మీరు ఫాలో అవ్వండి. ఈరోజు టాస్క్ వచ్చేసి, నువ్వు మార్నింగ్ లేచిన ఫస్ట్ సెకండ్ నుండి నిద్రపోయే వరకు నీ ఆలోచన విధానం ఎలా ఉంది అవి రాసుకుంటే ఇట్లా 100 days రాసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అందుకని ఈ 100 ఎపిసోడ్స్ చేస్తున్నాను. మీ మార్నింగ్ లేచిన కాడ నుండి నీ నిద్రపోయే వరకు నీ పాజిటివ్గా ఆలోచిస్తున్నావా, నెగిటివ్ ఆలోచిస్తున్నావా, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచనలన్నీ నీట్గా రాసి పెట్టుకుంటే నీ ఆలోచన విధానమే నీ మనీ, వెల్త్, హెల్త్ అన్నీ ఉంటాయి. నీ క్యారెక్టర్ కూడా ఇవన్నీ ప్రతిరోజు మీ మైండ్లో ఉండే ఆలోచనలు ఏమి లేచిన కానీ నిద్రపోయే వరకు ఒక నోట్బుక్ పెట్టుకొని ఈ 100 days డైలీ మీరు ప్రతిరోజు రాసుకోండి. పాజిటివా, నెగిటివా, నీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి? పాజిటివ్ ఆలోచనలు వస్తుంటే పాజిటివ్గా ఓకే. పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటే దానికి రివర్స్లో మీరు పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచిస్తేనే మీ లైఫ్ చేంజ్ అయ్యిద్ది. మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి 100 ఎపిసోడ్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.